థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో గుడ్ టు బీ హియర్. బేసిక్లీ ఏంటంటే నార్మల్గా మేము యూలో మాకు ఈ ప్రీ రిలీజ్లు ఇవన్నీ నాకు చాలా కొత్తగా ఉంది, నాకు చాలా ఆక్వర్డ్గా ఫార్మాటెడ్గా అనిపిస్తుంది ఎందుకో. బట్ బేసిక్లీ ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నార్మల్గా మేము వికీ అన్న విల్ రిలేట్ విత్ మీ, మాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు, అజయ్ అన్నకు కానీ మాకు కానీ వికీ అన్నకు కానీ. బట్ ఈరోజు ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయ్యాను నేను. సో అక్క దగ్గర నుంచి మొదలెడితే అంటే నార్మల్గా ఇరిటేటింగ్ విషయాలు ఏంటి, ఏ ప్రొడ్యూసర్కైనా సరే ఎవరికైనా సరే అప్డేట్ల గురించి కదా. అక్క దగ్గర నుంచి మొదలెడితే కల్కి దగ్గర మొదలెడదాం. అన్న దగ్గర నుంచి మొదలెడితే అన్న దగ్గర ఒకటి నేర్చుకోవాల్సింది ఉంది. మధ్యలో అనిల్ అన్న కూడా ఉన్నారు. అన్న ఇక్కడి నుంచి స్టార్ట్ చేయనా అక్కడి నుంచి స్టార్ట్ చేయనా? లేదన్నా ఫస్ట్ మా అక్కే ఫస్ట్. అక్క ఊరికే సరదాగా లిటిల్ బిట్ బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే నేను ప్రపంచం మొత్తంలో భయపడేది మా స్వప్నకి మాత్రమే, నేను మా మమ్మీకి కూడా భయపడను. సో బేసిక్గా ఏంటంటే నన్ను తిట్టే సర్వ హక్కులు పేటెంట్ రైట్స్ మా అక్కవి మాత్రమే. నార్మల్గా అయితే మా అక్క తిట్టినప్పుడు మా నందిని గారని కదా దక్కునేవాడిని. సో బలం కోసం ఇద్దరిని పిలిచాను, అక్క తిడితే మీరు కూడా ఉంటారని. సో అక్క బేసిక్గా ఫ్యాన్స్ తరపున నా తరపున అన్న సినిమా నెక్స్ట్ అప్డేట్ ప్లీజ్. సినిమా జరుగుతుంది, అది ఏ సినిమానో ఏ షూటింగ్కి వెళ్ళారో ప్రభాస్ గారే చెప్తారు లేదా విక్కీ చెప్తాడు. ఓకే షూటింగ్ జరుగుతుంది డార్లింగ్స్, అది అప్డేట్. అన్న బేసిక్గా బయట చాలా నడుస్తున్నాయి, రకరకాలు రాసేస్తున్నారు. ఈసారి సంక్రాంతి రావడం మీరే సంక్రాంతి కేరళకి తీసుకెళ్ళిపోతున్నారని రకరకాలు రాస్తున్నారు. సో నెక్స్ట్ గురించి చిన్న అప్డేట్ మా అందరి కోసం. నిజం చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, నా స్క్రిప్ట్ మీద ఒట్టేసి చెప్తున్నా, నా దగ్గర కంటే గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి దగ్గర, నిశాంత్ గారి దగ్గర, అన్వర్ గారి దగ్గర, రాజేష్ దగ్గర, ఇలా చాలామంది ట్విట్టర్ని శాసిస్తున్న మన తెలుగు రిపోర్టర్స్ జర్నలిస్ట్ దగ్గర, ఇంకా వెబ్సైట్స్ హ్యాండిల్స్ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ కథ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో నేను చూస్తున్నాను. సో దయచేసి నీ దగ్గర ఫోన్ ఉంది, ఒక్కసారి ఎవరికి ఫోన్ చేసినా మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తారు. ఏంటమ్మా ఈ చివరికి అతని దగ్గర కూడా ఉంది. నిజంగానే కథ ఉందా మూర్తి గారి దగ్గర మీది? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. వద్దని చెప్పారు. సో అజయ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానన్నా, ఓకే కదా? సో బేసిక్గా అన్న అది యాక్చువల్గా అది విక్కీ అన్న అడగాల్సిన ప్రశ్న, వంశం ఎలా రాలేదు, అదే రిలీజ్ డేటు ఫిబ్రవరి 14. కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ డేట్ కాదన్నా, విశ్వంబర రిలీజ్ డేట్ అప్డేట్లు అడుగుతున్నారు ఫ్యాన్స్. అది వంశనే చెప్పాలని నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. వంశం తప్ప వంశనే కరెక్ట్. అంతే అంటారా? వశిష్ఠ డార్లింగ్ కూడా ఇలాగే చెప్పాడు. అందరూ పాపం ఎందుకు మా వంశం నిరికిస్తున్నారు? ఇరికించేది ఏముంది, వంశనే కదా ప్రొడ్యూసర్, ఆయనే చెప్పాలి. అన్న మీరు చెప్పండి అన్న, అజయ్ అన్న చెప్పాలా వంశని చెప్పాలా? అన్న అజయ్ అన్న చెప్పాలా వంశం? అనిల్ డార్లింగ్ చెప్పినట్టు మీడియాకే ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అన్న బేసిక్గా హాయ్ అన్న, మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైమే, బట్ చాలా బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుందన్న మిమ్మల్ని చూడగానే. అండ్ మీ హ్యూమర్ ఎంజాయ్ చేసే చాలా మంది, నేను కూడా ఒకడిని. నాకు కొన్ని టిప్స్ కావాలన్న యాక్చువల్గా. సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అన్న, మన సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారట? ఎందుకు అడగండి. ఎందుకు? సినిమాలో ఏ సినిమా వల్ల కాదు, టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. అవునా? టైటిల్ వల్ల. ఓకే ఓకే, కపుల్ ఫ్రెండ్లీ. అంటే మీరు ఎంతో చాకచక్యంగా ఇలాంటి వాటివన్నీ దాటేసి తప్పించుకుంటారు కాబట్టి చిన్న టిప్సే అన్న. నాకు తెలిసి సంస్కృతంలో టైటిల్ వల్ల వాళ్ళు చెప్పుంటారు. నేను బేసిక్గా ట్రైలర్ ఇది చూసినప్పుడు ఏ కాదు ఏదో ఏ ప్లస్ ప్లస్ లాగా అనిపించింది నాకైతే. అస్సలు కాదన్న, దానికి ఇవ్వలేదు వాళ్ళు పాపం. అవును, దానికి ఇవ్వలేదా? అలా చెప్తారు, మనం అర్థం అలా ఫీల్ అవ్వాలంటారా? ఓకే డన్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్.
అండ్ ఆ ఒక్క మాటతో సంతోష్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాను నాకు తెలుసు అక్కడి నుంచి అలానే వస్తుందని చెప్పి కదా యా సరే మీరు ఇక్కడ అడిగిన నుంచి ఇంకా person ఒక కాసేపు 5 నిమిషాలు మీరు ఇబ్బంది పెట్టండి.